హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు ఛానల్. నేను మీ మెర్సీ. ఈరోజు మన వీడియోలో లెగ్ పీస్ చికెన్ ఫ్రై ఎలా చేసుకోవాలో చూపించబోతున్నానండి. లోపల జ్యూసీగా బయట క్రిస్పీనెస్ ఫ్లేవర్తో చాలా బాగుంటుందండి. లెగ్ పీసెస్ తీసుకొని శుభ్రంగా సాల్ట్ వాటర్లో కడిగి పక్కన పెట్టుకోండి. ఒక బౌల్ తీసుకొని తగినంత ఉప్పు, పావు చెంచా పసుపు, 1 టేబుల్ స్పూన్ కారం, 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, పావు చెంచా గరం మసాలా, 1 టేబుల్ స్పూన్ జీరా పౌడర్, కొద్దిగా వాటర్ని వేసుకొని ఈ మిశ్రమం అంతా బాగా కలుపుకోండి. ఈ మసాలా అంతా బాగా కలిసేలా కలుపుకోండి. దీంట్లో కావాలంటే మీరు కొద్దిగా నిమ్మరసం కూడా వేసుకోవచ్చు. ఇప్పుడు శుభ్రంగా కడిగి పెట్టుకున్న చికెన్ పీసెస్ని వేసుకొని ఈ మసాలా అంతా చికెన్ పీసెస్కి బాగా పట్టేంత వరకు మసాజ్ చేయండి. మసాలా అంతా లోపలికి వెళ్ళేంత వరకు బాగా పట్టించండి. అప్పుడే మనకు చికెన్ పీసెస్ నుంచి మంచి టేస్ట్ వస్తుంది. ఇలా శుభ్రంగా బాగా కలుపుకున్న తర్వాత దీనిని 2-3 గంటల పాటు పక్కన పెట్టుకోండి. మీకు టైం ఉంటే ఓవర్ నైట్ ఫ్రిడ్జ్లో పెట్టుకోండి, లేదంటే 2-3 గంటలు సరిపోతుంది. చూడండి, ఇలా 2-3 గంటల తర్వాత ఒక ఎగ్గుని తీసుకొని వేసుకోండి. అంతా ఒకసారి బాగా కలపండి. ఎగ్ మిశ్రమం అంతా పట్టేంత వరకు బాగా కలుపుకోండి. చూడండి, ఇలా కలుపుకున్న తర్వాత ఇందులో 2 టేబుల్ స్పూన్ కార్న్ఫ్లోర్ వేసుకోండి. ఇదంతా ఒకసారి బాగా కలుపుకొని మళ్ళీ చికెన్ పీసెస్కు బాగా పట్టించండి. మొత్తం అంతా ఇలా కలుపుకున్న తర్వాత ముందుగా పెనం పెట్టుకొని ఆయిల్ వేసుకొని వేడి చేసుకోండి. చూడండి, బయట క్రిస్పీ లేయర్ కోసం 1 కప్పు ఓట్స్ తీసుకోండి. ఇప్పుడు చికెన్ వింగ్స్ని తీసుకొని ఓట్స్లో బాగా కోట్ చేయండి. బాగా పట్టేంత వరకు కోట్ చేయండి. బయట క్రిస్పీనెస్ ఫ్లేవర్ వస్తుంది. చూడండి, సెకండ్ది కూడా ఇలానే చేయండి. అన్నింటినీ కూడా ఇలానే చేసుకోండి. అన్నింటినీ ఒక ప్లేట్లో పెట్టుకొని వేడెక్కిన ఆయిల్లో ఒక్కొక్కటిగా వేసుకోండి. మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని 15 మినిట్స్ పాటు ఫ్రై చేసుకోండి. ఇవి మనకు చాలా టేస్టీగా అండ్ ఈజీగా అయిపోతుందండి. మన ఇంటికి ఎవరైనా గెస్ట్లు వచ్చినప్పుడు ఇలా సింపుల్గా చేసి పెట్టండి. అలా బాగుందని మిమ్మల్ని పొగడకుండా ఉండలేరు. ఇప్పుడు ఒక్కొక్కటిగా టర్న్ చేయండి. చూడండి ఎంత ఎర్రగా వేగిందో. ఇలా మరొక పక్కన టర్న్ చేసుకొని కొద్దిసేపు బాగా ఫ్రై చేయండి. చూడండి, ఇలా 2 పక్కల ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ఒక ప్లేట్లో తీసుకొని డిష్ అవుట్ చేసుకోండి. ఇలా అవ్వడానికి నాకు 15 మినిట్స్ పట్టిందండి. నేను చెప్పిన విధంగా చేయండి. లోపల జ్యూసీగా బయట క్రిస్పీగా ఆల్మోస్ట్ KFC స్టైల్ వస్తుంది. మసాలాను పట్టించి చికెన్ పీస్ని నానబెట్టడం 2 అవర్స్ మర్చిపోకండి. అప్పుడే నేను చెప్పిన విధంగా రెసిపీ మీకు వస్తుంది. అంతేనండి, చికెన్ వింగ్స్ క్రిస్పీ లేయర్తో సూపర్ టేస్టీగా ఉంటుందండి. మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి, తప్పకుండా నచ్చుతుంది. నా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్